అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాతను మోపుతుంది. హైదరాబాద్ మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ సమీపంలో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టి మొండుకుంట చెరువు పరిసరాల్లో అక్రమణలను తొలగించింది. వందలాది తాత్కాలిక షెడ్లు, 30కి పైగా షాపులను కూల్చివేశారు హైడ్రా అధికారులు. వెంటనే చెరువు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి రక్షణ చర్యలు చేపట్టారు. సర్వే నంబర్ 53లోని మొండుకుంట, సర్వే నంబర్ 55లోని ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 11 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు చెక్ పెట్టేశారు. కాపాడిన భూమి అంచనా విలువ సుమారు 2,200 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. పెద్ద పెద్ద జాగాలు ఉన్నాయి. 41 సర్వే నెంబర్ 2 జాగాలు ఉన్నాయి. ఎవడు పట్టించుకోడు. ఇక్కడ స్టేటస్ లో ఉంది, అవన్నీ పట్టించుకోవాలంటే ఆయన ఎవరో ఆలయాన్ని హద్దుగా చూపించి ఆక్రమణలు చేసినట్టు నిర్ధారించారు హైడ్రా అధికారులు. అక్రమంగా షాపులు, మెకానిక్ షెడ్లు, ఐరన్ స్టీల్ షాపులు ఏర్పాటు చేసి నెలకు లక్షల్లో అద్దెలు వసూలు చేస్తున్నట్టు గుర్తించారు. జనవరి 31న రెవెన్యూ అధికారులతో కలిసి విచారణ జరిపారు. ఎన్ఆర్ఎస్సీ శాటిలైట్ చిత్రాలతో ఆక్రమణలు నిర్ధారించారు. ముందస్తు సమాచారం ఇచ్చి గడువు ఇచ్చిన తర్వాతే తొలగింపుకు పూనుకున్నారు. భారీ బందోబస్తు మధ్య అక్రమ షెడ్లను కూల్చివేశారు. హైడ్రా చేపట్టిన చర్యలకు స్థానికుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. ఖాళీ చేసిన భూమిలో పార్కులు అభివృద్ధి చేయాలని ప్రజల నుంచి విజ్ఞప్తి చేస్తున్నారు. చెరువును సుందరీకరించాలని స్థానికులు అభ్యర్థిస్తున్నారు. కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. ప్రజావాణిలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయని, స్టేటస్ కో ఉన్నా కూడా షెడ్లను నిర్మించారని తెలిపారు. 10 ఎకరాల పైన ఉన్న ప్రభుత్వ స్థలాన్ని రక్షించామని చెప్పారు. రక్షించిన స్థలాన్ని ప్రజల అవసరం కోసం వినియోగిస్తామని స్పష్టం చేశారు రంగనాథ్. మొండికుంట ప్రాంతంలో ఉన్నాము. మీరు చూస్తున్నారు ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఎఫ్టీఎల్ అండ్ అట్లానే ఎఫ్టీఎల్తో పాటు ఉన్నటువంటి దానికి ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్ని పెద్ద ఎత్తున కూడా ఆక్రమించుకొని దీని మీద ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో వాళ్ళు కోట్లాది రూపాయల రెంట్లు వసూలు చేస్తున్నారు. సో ఇది యాక్చువల్గా స్టేటస్ కో కూడా ఉన్నది. స్టేటస్ కో ఉన్నా కానీ కూడా వీళ్ళు ఎక్కడికక్కడ షెడ్లు మీరు చూశారు, చాలా షెడ్లు వేసి దాని నుంచి పెద్ద ఎత్తున కూడా ఇది చేస్తూ ఇది ఎఫ్టీఎల్ దీంట్లో ఫిల్అప్ అవుతుంది. అంటే చెరువును కూడా క్రమేపీ ఆక్రమించుకుంటూ వెళ్తున్నారు. సో ఈ అన్ని కంప్లైంట్స్ మాకు ప్రజావాణిలో పబ్లిక్ నుంచి రావటం, దాని మీద మేము క్షేత్రస్థాయిలో మొత్తం కూడా మేము పరిశీలించిన తర్వాత ఎఫ్టీఎల్ చెరువుని పెద్ద ఎత్తున కూడా కబ్జా అవుతుంది అనేటటువంటిది ఆ కంప్లైంట్ మీద మేము మొదలెట్టినప్పుడు దీని పక్కన ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్ ఇష్యూస్ అన్నింటిలోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా వస్తే మాకు ఇమీడియట్గా వీళ్ళన్నిటి మీద మేము ఆక్రమణని కూడా తొలగించింది. దాదాపు మోర్ దెన్ 10 acres పైన ఉంటుంది. సో మొత్తం కలిపి మోర్ దెన్ 10 acres ఉంటుంది. సో ఇక్కడ చాలా వాల్యుబుల్ ల్యాండ్. ఐ థింక్ మోర్ దెన్ అరౌండ్ చూస్తే ఇక్కడ ఎకరా మోర్ దెన్ 170-180 crores ఉండొచ్చు, 150 crores పైన ఉండొచ్చాము. సో ఆ లెక్కన వేసినా కానీ కూడా ఇట్ ఈస్ అరౌండ్ 1,500 to 2,000 crores మధ్యలో ఉండే ప్రాపర్టీ ఉంటుంది. షెడ్లు వేసి అన్ని రెంట్లకి ఇచ్చారు. సో దీంట్లో పెద్ద ఎత్తున ఎవ్రీ మంత్ వాళ్ళకి కోట్ల రూపాయల రెంట్లు కూడా ఉన్నది. సో ఇది ఈ కంప్లైంట్స్ అనే నేపథ్యంలో వీళ్ళు ఎంక్రోచ్ అవుతున్నారు, చెరువులో కూడా ఎంక్రోచ్ అవుతున్నారు. పెద్ద ఎత్తున ఫిల్లింగ్ జరుగుతుంది. అండ్ షెడ్లు కూడా కోర్టు ఆర్డర్స్ కూడా వైలేట్ చేసి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఇదంతా చెరువుల్లోకి వచ్చి చేసిన దానికి ఇది వాళ్ళకి ఎటువంటి పర్మిషన్స్ లేవు, ఎటువంటి లేకుండా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో మేము యాక్షన్ తీసుకుంటాం. ఈ ఏరియా తప్పకుండా అండి ఇది చెరువు డెవలప్ అవుతుంది. అది గవర్నమెంట్ ల్యాండ్ అవుతుంది. గవర్నమెంట్ తప్పకుండా దాన్ని గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసి ప్రజా అవసరాల కోసం దీన్ని ఖచ్చితంగా వాడేది ఉంటుంది. టెంపుల్ ఏమి టచ్ చేయలేదు. టెంపుల్ని అట్లానే కొంతమంది చిన్న చిన్న షాపులు ఉన్నాయి, వాళ్ళని కూడా ఇక్కడ మేము వాళ్ళని ఎగ్జామ్ చేసాం. రైట్.